नीचे चल, नीचे चलो, नीचे चलो. हेलो मैम. समंता जी. Sorry guys, one more small gap, okay, and then I'll be back. కానీ నిజంగా ఇది యాక్చువల్లీ నేను ఐ నో ఐ హ్యావ్ టు టేక్ మెటర్నిటీ లీవ్ నౌ బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు గో. థ్యాంక్ యూ. అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదండి. కంగ్రాట్స్ అండి, Thank మీరు you. అఫీషియల్గా చెప్పేశారు కాబట్టి కంగ్రాట్స్. ఇందాక డబుల్ కంగ్రాట్స్ అన్నప్పుడే థ్యాంక్స్ అన్నారు కదా, అదే అఫీషియల్. అదే నాకు అర్థం కాల, ఇప్పుడు కొత్తగా అందరు కంగ్రాట్స్ చెప్తున్నారు ఏంటి అని. సమంత్ గారు కంగ్రాచులేషన్స్. Two aspects. One, you made your comeback so louder. Theaters really shuddered under celebration. One. Two, you made the theater so lively. Families have just ran to theaters to see the film. Two achievements from your side, and I appreciate and compliment all your team. For you, ఇప్పుడు 2 క్యారెక్టర్లో నార్మల్గా మిడిల్ అంటే మీరు ఎగ్జైల్లో ఉన్న పార్ట్ తీసేస్తే ఇంటికి వచ్చాక యూ ఆల్వేస్ ప్రిటెండెడ్ టు బి దట్ యు ఆర్ సో నైవ్, సో ఇన్నోసెంట్ అది. But the next part, you are so violent. Two. One is silent and two violent. Today, both the characters were received so hugely. Which character you choose now to continue with in life? అంటే మేబీ సినిమాలో అది ఫిజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వైలెన్స్ ఉండొచ్చు, కానీ ప్రతి అమ్మాయి దే డోంట్ హ్యావ్ టు ఫిజికలీ ఫైట్, బట్ ద రెసిలియన్స్ ఇస్ దేర్ అండ్ ద అబిలిటీ టు యాక్సెప్ట్ అండ్ ఫేస్ ఛాలెంజెస్ ఇస్ ఎవ్రీ డే. సో దే ఆర్ బోత్ Mahalakshmi and Kalika. But it's not necessary. In this movie we showed the grit, the determination, the resilience as action. Kani nijamlo aithe it's every one of us who faces challenges, who gets beaten down, who gets back up, who accepts challenges, who fights back and who overcomes. That is what we are physically showing in the film. It's not necessarily that every woman has to fight physically, but they are fighting in different ways. రాజ్ సార్, ఇప్పుడు మీరు నార్మల్గా మీ కంటెంట్ డ్రైవ్ గట్టా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ సినిమాలో యూ హ్యావ్ యాడెడ్ అనదర్ యాంగిల్, దట్ ఈస్ దట్ యాక్షన్ పార్ట్, ఆర్ యాజ్ షీ జస్ట్ సెట్ that it is a mental revolution, in fact, that you have showed it depicted in the physical form on the screen, right? Now that me taluka school of thought edaithe undo, is it influenced by this success and that impacts your future writings? ఆయన దగ్గర ఎప్పుడు 10 స్టోరీస్ ఉంటాయండి, అవి రోజు ఒక్కొక్కటి వస్తుంటుంది. No, that's what exactly I'm asking. Is it being impacted? అదే అర్థమైంది. అదే మాస్ అండ్ క్లాస్ అనేసి ఐ బీన్ హియరింగ్ క్వైట్ అ బిట్, ఆర్ ఐఎమ్ ఆల్సో హియరింగ్ ఇట్లా కమర్షియల్ సినిమా అండ్ మెయిన్ స్ట్రీమ్ సినిమా అండ్ ఆఫ్ బీట్ సినిమా. నాకు మనసులో నాకు కానీ డీకేకి కానీ ఇట్ వాజ్ ఆల్వేస్ టుగెదర్. ఎందుకంటే కమర్షియల్ సినిమాలో యూజువల్గా సెన్సిబిలిటీసు, సెన్సిటివిటీ, లాజిక్ పక్కన పెట్టాలి అని డెఫినేషన్ ఉండింది. మాకు ఎందుకు ఉండకూడదు దాని లాజిక్, సెన్సిబిలిటీ అండ్ సెన్సిటివిటీ ఎందుకు ఉండకూడదు? వై క్యాంట్ ఐ బీ సెన్సిటివ్ టు ద క్యారెక్టర్స్? వై క్యాంట్ ఐ బీ సెన్సిటివ్ టు ద ఫీమేల్ క్యారెక్టర్స్ ఎస్పెషలీ? అండ్ వై క్యాంట్ ఐ హ్యావ్ సెన్సిబుల్ స్టోరీ అండ్ లాజిక్ ఇన్ ద ఫిల్మ్? Why can't we appreciate everything together? Anesi, we started our films and we didn't want to make anything that was outside this, that combines the best of all. So ma movie lo Raji character family man lo okkadi kodutundi valley lo. Yes, okkadu venkala ostunte avanu vachi kotti and okka 2-3 shots lo ayipotadu. Adi proper mass beat.
కానీ మేము అలా ఆర్గానిక్గా చూపించాం, రియల్గా ఎలా కొట్టగలుగుతారు ఒక మనిషి అని చూపించాం కాబట్టి. అండ్ ఇక్కడ స్లో మోషన్ పెట్టి మ్యూజిక్ ఎక్స్ట్రా పెట్టి అక్కడ చేయలేదు దానికి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటేను అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఆ పే ఆఫ్ కూడా ఇట్ టేక్స్ అ వైల్. క్లైమాక్స్ వరకు బిల్డప్ వచ్చి అక్కడ ఫైనల్గా షీ డిఫెండ్స్ ద ఎంటైర్ ఫ్యామిలీ డిజైన్ చేసినప్పుడు ఐ కుడ్ సీ హౌ మచ్ మ్యూజిక్ ప్లేస్ ఇన్ దాట్ సీక్వెన్స్. ఇన్ దట్ స్పేస్ అక్కడ మామూలుగా మ్యూజిక్ వి అండర్ ప్లే కొంచెం. మామూలుగా మా మూవీస్లో వి డోంట్ అండర్ ప్లే బికాస్ ఆల్రెడీ నో ఎమోషన్ ఈస్ హిట్టింగ్ ఇట్. నేను కొట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్, ఇక్కడ నవ్వండి, ఇక్కడ ఏడ్చండి అని మామూలుగా అలా చేయము. కానీ ఇక్కడ అడ్రినలిన్ పంపింగ్ థియేటర్స్లో చూస్తూ ఉంటే వాట్ ఐ లెర్న్డ్ ఇస్ హౌ మచ్ మ్యూజిక్ కెన్ యాడ్ ఇన్ ద క్లైమాక్స్. అండ్ ఐఎమ్ గ్లాడ్ వి స్పెండ్ సో మచ్ టైమ్ లాస్ట్ ఫ్యూ డేస్లో టు పంప్ అప్ దట్ బిట్స్, రకరకాల బిట్స్, లాస్ట్ ఆల్ ద క్లిప్స్ ఐఎమ్ సీయింగ్ ఆన్ ద ఇంటర్నెట్ అంతా. ఎస్. So I'm taking that as something that I could do even more in the future. అంటే I don't know, classy mass చేద్దామని. That's what exactly. I expected this answer from you. Now, Nandini Reddy garu, మీరు నా ఇంటర్వ్యూలో ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు నేను మిమ్మల్ని అడిగినప్పుడు ఇదంతా ఆర్టికులేషన్ అంతా రాజ్ నిడుమూర్ గారు చేసిందేనండి. ఐ ఎగ్జిక్యూటెడ్ ఇట్ ఆన్ ది స్క్రీన్ విత్ వాట్ ఎవర్ హీ హ్యాస్ స్టఫ్డ్ మీ విత్ అన్నది మీరు చెప్పారు. సినిమా రిలీజ్ అయ్యి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది థియేటర్లో. నౌ దట్ ఇప్పుడు రాజ్ నిడుమూర్ గారు చెప్పిన దాన్ని మీరు ఎంత ఎన్హాన్స్ చేశారు? వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ యువర్ కాంట్రిబ్యూషన్ దట్ యూ కెన్ రియల్లీ క్లైమ్ ఓవర్ రాజ్ నిడుమూరి గారు అంటే ఏం చెప్తారు? మేము ఇప్పుడు కూర్చొని లెక్కలు వేసుకోవాలి సార్. ఇది నా ఐడియా, ఇది నీ ఐడియా, ఒకటి ఇట్లా వేసుకుంటాం, రాళ్ళు పెట్టుకొని ఒకటి ఇటు ఒకటి ఇటు. సమంత గారి రాళ్ళు కూడా ఉంటాయి మధ్యలో, సమంత రాళ్ళు కూడా ఉన్నాయి. ఓకే. సో బేసిక్ గా మేము అందరం కలిపి కట్టుగా పిసికిన పిండి అండి ఇది. బట్ డైరెక్టర్ is always a separate seat. Sir, I'll tell you something. I've done 5 films. Yes. You have seen all my films. Yes. He has done more work than me. You have seen his work. మీరే లెక్కేసుకోండి సార్, మీరే లెక్కేసుకోండి చూసి. ఇది నందిని, ఇది రాజ్, ఇది నందిని, ఇది రాజ్. మధ్యలో ఏమైనా డౌట్ ఉంటే సమంత గారి పేరు వేసేసుకోండి. హిమాంక్ చెప్పండి.